నమస్కారం. మహిళా అక్కచెల్లెళ్ళందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారికి, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర గారికి, నగర మాజీ మేయర్ నందిబండలం భానుశ్రీ గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వివిధ కార్పొరేషన్లో డైరెక్టర్లుగా నియమితులైనటువంటి మహిళలు ఉన్నారు. వారిని దయచేసి వేదిక మీద రావాల్సిన కోరుచున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డైరెక్టర్ అమ్మా, ఇంకెవరైనా డైరెక్టర్లు వచ్చినారమ్మా? ఇంకెవరైనా డైరెక్టర్లు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నటువంటి సోదరి విష్ణుప్రియాని కూడా వేదిక మీద రాసిన కూర్చున్నాం. ఇట్రమ్మా సార్, కంచర్ల శ్రీహరి నాయుడు గారు అని 72లో ఎక్స్ఎమ్మెల్యే ఉదయగిరికి, వారి కోడలు ఇప్పుడు వచ్చి ఈ ఇండస్ట్రియల్ కార్పొరేషన్. కూర్చోమ్మా, నేను డైరెక్టర్. 72లో ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ మామ కంచెల శ్రీహరి నాయుడు. అంతే కదమ్మా? అంతే. అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ప్రోత్సాహంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఏదైతే ఈ యొక్క ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యల్లోనూ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీరు నిండు మనసుతో మీరు దీవించి ఓటు వేసి గెలిపించినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు జవాబుదారీగా ఉంటుందని చెప్పని స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రోత్సాహం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటాం. తొందరగా ప్రోగ్రాం మొదలవుతుంది. సో నా సందేశం కొంత తొందరగా క్లోజ్ చేసేస్తాను. ముందుగా ఈ సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం. ఈరోజు మహిళా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఒక పండుగ రోజు, కానీ ప్రతిరోజు పండుగ రోజు ఉండాలి మహిళల కోసం. 365 డేస్లో ఒక రోజు మాత్రమే మహిళల గురించి ఆలోచించి వాళ్ళ గురించి పని చేయకుండా ప్రతిరోజు మహిళల గురించి ఆలోచించాలి. నా ముఖ్యమైన సందేశం ఇది. తర్వాత ప్రపంచంలో సృష్టిలో అత్యంత గొప్ప శక్తి మహిళ. ఒక తల్లి రూపంలో ప్రేమ, ఒక సోదరి రూపంలో ఆవ్యక్త, ఒక భావ్య రూపంలో సహనం, ఒక కుమార్తె రూపంలో ఆశ. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈరోజు మీ ముందు ఉన్నప్పుడు నేను ఈరోజు ఈ జిల్లా కలెక్టర్ స్థాయికి వచ్చానంటే నా వెనకాల నా అమ్మగారు చాలా గొప్పదనం. నాకు ఈరోజు కూడా గుర్తుంది. మామూలుగా చిన్నప్పుడు మార్నింగ్ 4 o'clock లేచి చదివేవారు. కానీ నేను 4 o'clock చదవాలంటే నా అమ్మగారు పొద్దున 3:30కి లేచి వంట గదికి వెళ్ళి అక్కడే టీ తయారు చేసుకొని అప్పుడే నాకు 4 o'clock లేచి చదవండి అనేది చెప్పేవారు. చిన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే 4 o'clock లేచినప్పుడు మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది, 4:30 మళ్ళీ పడుకుంటాను. కానీ నా వెనకాలే ఉంటారు, 4:30 మళ్ళీ లేపండి 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 అలా చెప్తేవారు. సో నేను 4 to 7 చదవాలంటే ఆవిడ 3:30 నుంచి 7:30 వరకు చదవాలి. తర్వాత నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఏం చదివానో ఫస్ట్ ఆవిడే చదువుతారు, ఫస్ట్ ఆవిడే నేర్చుకుంటారు. తర్వాత నా హోంవర్క్ డైరీలో మొత్తం ఆవిడే రాస్తారు, నా హోంవర్క్ చేంజ్ చేస్తారు. సో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు చరిత్రలో మనం తిరిగి చూస్తే ప్రతి గొప్ప వ్యక్తి విజయానికి వెనుక ఒక మహిళ ఉండడం మనం గమనిస్తాం. ఖచ్చితంగా కుటుంబాన్ని సంరక్షిస్తూ సమాజానికి ముందుకు నడిపిస్తూ అనేక సవాళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటూ మహిళ తమ శక్తి నిర్వహిస్తున్నారు. సో అది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈరోజు ప్రభుత్వం తరఫున ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నెల్లూరు జిల్లాలో కూడా ఈ ప్రోగ్రాం బాగా లాస్ట్ 2-3 డేస్ నుంచి మన
ఎన్జిఓస్ తరఫున, జిల్లా పరిషత్ తరఫున అందరూ బాగా చేస్తున్నారు. చాలా ప్రోగ్రామ్స్, పోటీలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ప్రభుత్వం తరఫున కూడా ఏ ప్రభుత్వం అయినా సరే విమెన్ కోసం కొంచెం కష్టపడుతున్నారు. ఈ ప్రభుత్వంలో కూడా విమెన్ సంబంధించిన చాలా ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. వాళ్ళ సాధికారత కోసం, వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి కోసం అన్ని ప్రోగ్రాం పెట్టడం జరుగుతున్నాయి. సో గవర్నమెంట్ కూడా మీ సపోర్ట్లోనే ఉన్నారు. మీరు బాగా పని చేస్తే మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇప్పుడు సీఎం గారి ప్రోగ్రాం త్వరలోనే స్టార్ట్ అయిపోతుంది. తెలుగుదేశం పార్టీ ఆ రోజు చెప్పిన విధంగానే ఈరోజు అనుగుణంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తల్లులందరి ఖాతాల్లో మనం చూసాం. తల్లికి వందనం పేరుతో దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే వారు ఆ రోజు ప్రామిస్ చేసినట్టు ఈరోజు మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అని చెప్పారు. అవి కూడా ఈరోజు ఆల్మోస్ట్ 3 కోట్ల మందికి ఈ సిలిండర్స్ అందజేయడం జరిగింది. ఇలా ప్రతి విషయంలో కూడా వారు చెప్పిన అన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. అట్ ద సేమ్ టైం కూడు గూడు అనేది చాలా ముఖ్యం. ఈరోజు కూడు గూడు గుడ్డ అనేది దానికి అనుగుణంగానే 2018-19లోనే ప్రతి ఒక్కరికి ఇల్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో టిడ్కో ఇల్లు ఆ రోజు నిర్మించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఆ ఇళ్ళని ఇన్కంప్లీట్గా ఉండడమే కాకుండా కొంత శిథిలావస్థకి రావడానికి కూడా కారణమయ్యారు. కానీ మళ్ళీ రెండోసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈరోజు కూటమి ప్రభుత్వం రేపు ఉగాది నాటికల్లా మహిళలందరికీ కూడా ఇల్లు అందజేయాలనే ఉద్దేశంతో ఇళ్ళన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలన్నిటికీ మన యొక్క సహకారం, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి మనందరికీ కూడా తెలుసు ఎలా ఉందో. అయినా కూడా ప్రామిస్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నెరవేరుస్తూ అన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఒకేసారి ఎవరూ చేయలేరు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఈరోజు మహిళలకు చేసిన అన్ని ప్రామిస్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తోంది. దానికి అనుగుణంగా మనం కూడా వారికి చేదోరు వాదోరుగా ఉండాలని